ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. హృదయాలలో ఆలోచించుకొనిరి, బయటికి చెప్పట్లేదు, లోపలే. దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారు. ఎవరి ముందు కూర్చున్నారు? సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ దేవాది దేవుని ముందే ఉన్నారు. అంతేకాదు, ఎవరు వీళ్ళు అని అంటే, వీళ్ళు బైబిల్ని అంతా దేవుని వాక్యాన్ని గురించి మంచి పట్టు కలిగి విమర్శించే గుంపు. ఈ గుంపు ఎంత భయంకరమైన గుంపు అంటే, సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవాది దేవుణ్ణే అవమానపరిచిన గుంపు. నింద వేసిన గుంపు. ఏమని నిందేశారు? వీడు దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవునికి అవమానం తెస్తున్నాడు కదా అని లోపల దేవుణ్ణే దూషిస్తున్నటువంటి వ్యక్తులు. యేసు ప్రభు సేవకు అడ్డుబండగా ఉన్నవి ఆ దినాల్లో రెండు ఉన్నాయి. ఏమేమి చెప్పండి? ఒకటి ప్రభుత్వం. ఎవరు ప్రభుత్వం? హేరోదు ప్రభుత్వం. రెండు పరిసయ్యులు సద్దుకాయలు. పరిసయ్యులు సద్దుకాయలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు అంటే, వాళ్ళు ఏర్పాటు చేయబడినది దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని ప్రసన్నత కొరకు. ఈ దినాల్లో కూడా దేవుని సేవకు అడ్డుగా ఉన్నవాళ్ళు. భారతదేశం మారకపోవడానికి కారణము రెండు. ఒకటి ప్రభుత్వం అయితే, రెండవది క్రైస్తవులు. ఎందుకు సువార్త అందట్లేదు? ఎందుకు సువార్త చేయట్లేదు? ఎందుకు సువార్త గురించి అనేక మంది ప్రభు వైపు, ప్రభు ప్రేమను తెలుసుకోవట్లేదంటే కారణం క్రైస్తవులు. పరిసయ్యులు సద్దుకాయలు. సరే, ఏంటి పరిసయ్యులు సద్దుకాయలు అంటే ఒక్క వాక్యం చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. గట్టిగా శబ్దంగా చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. గట్టిగా శబ్దంగా చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, నేను మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింప నీరు, మీరు పోరు, పోయే వాళ్ళని పోనీరు. పరిసయ్యులకి సద్దుకాయలకి దేవుడిచ్చిన అద్భుతమైన ఒక బైబిల్లో ఒక అధ్యాయం ఎవరికి అంటే, ఈ 23వ అధ్యాయం పరిసయ్యులకి స్పెషల్గా దేవుడు ఇచ్చేశాడు. దాంట్లో 7 సార్లు అయ్యో అని ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి చదవడం చాలా బాగుంటుంది. అయితే వీళ్ళ లక్షణాల్లో చూస్తే వీళ్ళు ఎట్లా ఉన్నారంట, ఈ 13వ వాక్యం వచ్చే లోపల కింద వచ్చిన చూస్తే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. దానికి అర్థమేమో తెలుసా? చర్చిలో ఏమో దేవదూత హల్లెలూయా నాకు మేలులు చేసినావు ప్రభా అని పాట పాడాం కదా, నువ్వే నాకు అంతా, నిన్నే ప్రేమిస్తామని పాటలు పాడుతాను కదా, అలా పాడుతూ ఉంటే దేవదూతలాగా ఉంటాం. దేవదూత చర్చిలో ఏమో దేవదూత, రోడ్లో ఏమో రాజదూత, ఇంటికి వెళ్తే ఏమో భూతం, యమదూత. అర్థమైందా? చర్చిలో దేవదూత, ఇంటికి వెళ్తే రోడ్లో ఏమో రాజదూత, నా పవర్ చూడు, నా దమ్ము చూడు అంటాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భూతంలాగా తయారవుతాం. అంతా భూతంలాగా తయారవుతాం. సరే, ఈ 3 ఇంకా క్లారిటీగా చెప్తాను. సున్నం కొట్టిన సమాధుల్లాగా, పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. పైనేమో దగ్గర పర్సనాలిటీ, లోపలంతా కంపే. మున్సిపాలిటీ అంటే కంపు. అది సున్నం కొట్టిన సమాధి. సరే, ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ అదే 13 వచ్చింది, అది చదువుదాం. మళ్ళీ 13 వచ్చింది చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. పరలోక రాజ్యాన్ని మూసే దమ్ము మీకు ఇచ్చేశాడు దేవుడు. ఎట్లా? పరలోక రాజ్యాన్ని మూసే దమ్ము క్రైస్తవులకు ఉంది. పరలోక రాజ్యాన్ని తెరిచే, పరలోక రాజ్యపు ద్వారాన్ని తెరిచే దమ్ము మీకుంది. మూసే దమ్ము, తెరిచే దమ్ము దేవుడు మీకు ఇచ్చేశాడు. ఎలా మూసేస్తాము అంటే, కరోనా టైంలో, కరోనాకు ముందు నీ ఫ్రెండ్కు తినడానికి, తాగడానికి, పెళ్ళిళ్ళకి, అటికి ఇక్కడికి వాళ్ళతో కూడా తిరిగావు. కరోనా వచ్చి చచ్చిపోయాడు, కానీ వానికి సువార్త చెప్పలేదు.
వాడు నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయాడు అంటే వాడి ముందు నువ్వేం చేసావు? పరలోక రాజ్యాన్ని మూసేశావు. నువ్వు నోరు తెరవలేదు, సువార్త చెప్పలేదు అని అంటే పరలోక రాజ్యపు ద్వారాలు మూసినట్లే. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను మంచి ఉద్యోగం చేశాను, మంచి చప్పట్లు కొట్టాను, ఆరాధన చేశాను అని చెప్తే దేవుడు బలా నమ్మకమైన దాసుడా నరకానికి పో, అది పరలోకం పో అంటాడా? నేను నీ కోసం పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను, చచ్చిపోయాను. నువ్వు నా కోసం ఏం చేశావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు? మా ఆదివాసుల్లో షార్ట్ టైంలో ఎక్కువగా రావడానికి ప్రజలు కారణమేమో తెలుసా? సరే నేను చెప్తాను తర్వాత. సువార్త చేయకపోతే ఏంది కదా, ఎందుకు ఇంత సీరియస్గా చెప్తానన్నాడు దేవుడు పరిశీలి సద్దుకల్ని. అయ్యో అని అన్నాడు కదా. అయ్యో అనే పదానికి అర్థం మీకు చెప్తాను. అయ్యో అనే పదానికి, అయ్యో అని ఎప్పుడంటాను చెప్పండి? అయ్యో అని మీరు నోళ్ళు తెలవకూడదు అట్లా ఏమన్నా సిస్టమ్ ఉందా? ఇట్లా లేదు, ఇట్లా లేదు, అట్లా ఉన్నారు, అట్లా ఉండదు. కొంచెం నోరు తెలిస్తే బాగుంటుంది. చెప్పండి. జాలికి వెళ్ళినప్పుడు అయ్యో అంటారంట. అంటాం. యేసు ప్రభువున్న అయ్యో అది కాదు. ఎవడైనా కత్తి తీసుకొని నరికేసినాం అనుకో, అప్పుడు అయ్యో అని అంటాం. అర్థమైందా? యేసు ప్రభువు ఉన్న అయ్యోకి అర్థం ఏంటంటే అయ్యో అని అంటాడు. అయ్యో అని అర్థం మీకు చెప్తే అర్థమైపోతుంది. యూదుల ఆచార ప్రకారం ఎవడైనా హత్య చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను, హత్య చేయబడితే వాడు కూడా హత్య చేయబడాలి. అలా హత్య చేయబడిన వ్యక్తికి ఆ శవాన్ని, ఏ శవమైతే చంపేశాడో ఆ శవాన్ని వీపు వెనకాల కట్టేసి వాడు పడుకున్న శవంతోనే పడుకోవాలి, కూర్చున్నా శవంతోనే కూర్చోవాలి, తిన్నా శవంతోనే కూర్చోవాలి. అలా ఒకరోజు అయిపోయి రెండో రోజు అది స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ వచ్చేసి ఇంటి నుండి బయట తరిమేస్తారు, ఊరి నుండి బయట తరిమేస్తారు. అలా అది వాళ్ళు మళ్ళా అలా కుళ్ళిపోయి ఆ కుళ్ళిపోయిన ఆ దాంట్లో నుంచి ఏం బయటకు వస్తాయో తెలుసా? ఏం బయటకు వస్తాయి? కుళ్ళిపోయిన శవము నుంచి పురుగులు బయటకు వస్తాయి. ఆ పురుగులు బయటకు వచ్చి ఆ పురుగులు ఈయన లోపల జొరబడి రక్తాన్ని పీల్చి చంపేసిన తర్వాత ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూసి అయ్యో 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 అని అంటారు. దానికి అర్థం, అయ్యో అనే పదానికి అర్థం దేవుడు చెప్పింది ఎందుకు తెలుసా? పరిశీలి కద్దుకి వాళ్ళకి ఎందుకు అలా చెప్పాడు అంటే, పురుగులు పడిన సచ్చిన వాళ్ళతో సమానం సువార్త చెప్పినాడు. సువార్త ప్రకటించిన వాడు, సువార్త చెప్పని వాడు పురుగులు పడి చచ్చిన వాళ్ళతో సమానం. ఈరోజు నువ్వు నేను యేసుని గురించి చెప్పలేదంటే నీకు నాకు ఆ శిక్ష. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు, అది తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో తెలుసా? ఇట్ ఈస్ సిన్ ఇఫ్ యు నాట్ ప్రీచ్ ద గాస్పెల్ ఆన్ టు మీ. ఇట్ ఈస్ ఎ సిన్, ఇట్ ఈస్ ఎ సిన్. పాపము. సువార్త ప్రకటించకపోతే పాపము. చర్చికి మనం వచ్చేటప్పుడు రెండు చేతులు ఊపుకొని రాకూడదు. రెండు చేతుల్లో వారమంతా ఎవరినైనా ఇద్దరిని తీసుకురావాలని ఆశ, తపన, కోరికతో ఉండాలి. పరిచయులు సద్దుకాయలాగా మనం ఉండకూడదు. మనం ఉండాల్సింది దేవుని బిడ్డలాగా. ఫస్ట్ గుంపు అయిపోయింది, సెకండ్ గుంపుకి వెళ్దాం. చెప్పాల్సింది చాలా ఉంది కానీ సెకండ్ గుంపుకి వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. సెకండ్ గుంపు ఏముంది? మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. ఆయన ఎందుకు తీసుకొని వచ్చిరి కొందరు. ఎవరి కొందరు? మళ్ళా నలుగురు. ఫ్యూ అండ్ 4 ఇంగ్లీష్లో కూడా ఉంది. నలుగురు ఉన్నారు, కొందరు ఉన్నారు. ఈ కొందరు సంఘస్థులు. నలుగురు ఎవరంటే దేవుని కొరకు నిలబడిన వాళ్ళు. సరే, పక్షవాయువు కలిగిన వాడిని చూసి నా దగ్గరికి తీసుకురా అని యేసుప్రభు ఏమన్నా చెప్పాడా? కొంతమందికి దేవుని సువార్త చెప్పాలంటే నాకు పిలుపు లేదు, తలుపు లేదు అంటారు. ఉద్యోగం చేసే పిలుపు ఉందా? ఇష్టం వచ్చినట్లు జీవించడానికి పిలుపు ఉందా? లేదు. సువార్త చెప్పాలంటే నాకు పిలుపు లేదంటాడు. నేను 108కి ఫోన్ చేస్తానని కూర్చొని చూస్తూ ఉంటా, కళ్ళు గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటావా? ఏం చేస్తావు? నీళ్లు పోస్తావు. నరకంలో కాలిపోతున్న వ్యక్తుల్ని రక్షించడానికి సువార్త చెప్పే బాధ్యత నీది, నాది.
చెప్పలేదంటే కారణం పురుగులు పడి చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఈరోజు నువ్వు నేను ఒక తీర్మానం తీసుకోవాలా, సువార్త నేను చెప్తాను. అసలు సువార్త ఎవరు చేస్తారు తెలుసా? సువార్త ఎవరు చేస్తారు తెలుసా కదా? తల్లి ఉంది, కూతురికి ఏమైనా తీసిస్తుంది. ఎందుకు తీసిస్తుంది? కూతురేనా? ఎందుకు? బాధ్యత. రైట్. ఇంకా బాధ్యత ఎప్పుడు వస్తుంది? చాలామందికి బాధ్యత లేదు. తల్లిదండ్రులు పడేస్తారు, భార్యను సరిగా చూడరు, పిల్లలు సరిగా చూడరు. బాధ్యతే, కానీ బాధ్యత లేదు. ఎప్పుడు వస్తుంది బాధ్యత? ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు బాధ్యత వస్తుంది. సువార్త ఎవడు ప్రకటిస్తాడంటే యేసు ప్రభు పైన ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకే పౌలు అంటాడు, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. బలవంతం చేస్తుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమను గురించి పోరాడాలి అనే ఆశ, కోరిక యేసు ప్రభు నీకుంటే నువ్వు సువార్త ప్రకటిస్తావు. ఇదంతా దొంగ ప్రేమ. ఏసయ్యా నీకోసం చచ్చిపోతా ప్రభాట, నీకు కత్తెత్తుకుని నరికేకొచ్చినా అనుకో, పరుగు. అందుకంటే నువ్వే పరిగెత్తావు ముందు. ఆ ప్రేమ కాదు. ప్రేమ ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది, చావడానికైనా సిద్ధపడుతుంది. సరే, 5 లక్షణాలు చెప్పి ముగిస్తాను. 1, త్వరగా. ఇదేంది? ఇది బొటన వేలు. ఇదేమి? చూపుడు వేలు. ఇదేమి? మధ్య వేలు. ఇదేమి? పెళ్లి వేలు, ఉంగరపు వేలు. ఇదేమి? చిటికిన వేలు. సరే, ఈ 5 వేలు చెప్పి ముగిచ్చేస్తాం. 1, వాళ్ళు ఏముందంటే దర్శనం ఉంది. నా దేవుని కొరకు ఏమైనా చెయ్యాలని తపన, కోరిక, ఆశ, ప్రేమ వాళ్ళు ఉంది. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మార్చితే నా దేవుడు మహిమపరచబడతాడు. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి పాపములో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని నలుగురు పట్టుకున్నారు. నేను యేసుప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు, పిహెచ్డి చేసేటప్పుడు, తర్వాత నేను నా రీసెర్చ్లో 2014 ఆ టైంలో మా రీసెర్చ్ ఇండియాలోనే టాప్ 10గా ఉండేది. నేనే ఒక యంగెస్ట్ సైంటిస్ట్. అయితే ఈ రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు కదా వాక్యాలతో, అసలు పట్టించుకోమను. అన్నిటిలో మాట్లాడతాడు, రా రా అంటాడు, మనం పట్టించుకో, మన గాదిలో ఎవరికి అనుకుంటాం. అయితే ఆ రోజు నేను సైంటిస్టుల మధ్యలో ప్రజెంట్ చేసే టైంలో నాకు ఏమైపోయిందంటే భయం పుట్టింది. ఆ భయములో నుంచి బైబిల్ చదివాను. చాలాసార్లు బైబిల్ ఎప్పుడు చదువుతాం? ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, ఇంకా చావు మీదకి వచ్చి పీకను పిసికినప్పుడు దేవుడా అంటాం. ఆ టైంలో చదివినప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, కానీ నేను పట్టించుకోలేదు. ఒక ప్రశ్న నా జీవితాన్ని మార్చింది. ఆ ప్రశ్న మీకు చెప్పి మీకు కూడా ఒకవేళ దేవుడు బయలుపరుస్తాడు. ఆ ప్రశ్న ఏంటంటే, 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 10 సంవత్సరాలు అయ్యా. 1 సంవత్సరం చదువుతారు. 10వ తరగతి 10 సంవత్సరాలు, 1వ తరగతి నుంచి 10 సంవత్సరాలు పడుతుంది కదా. ఇంటర్మీడియట్ మొత్తం కలిపి, డిగ్రీ మొత్తం కలిపి 15 సంవత్సరాలు. పీజీ మొత్తం కలిపి, పీజీ అయిపోయింది కదా. పిహెచ్డి 4 years. 5 years. కొంతమంది బండి కొంచెం స్లో అయితే 5 years. 5 ఈ 17 మొత్తం కలిపి 22 years. 22 years తర్వాత నువ్వు ఏం చేస్తావురా అని నన్ను లోపల మనస్సాక్షి అంటే, ఏం చేస్తా? ఉద్యోగం చేస్తా, అంతే కదా. ఉద్యోగం ఎందుకోసం అంటే, ఉద్యోగము కోటి విద్యలు, మన తెలంగాణ భాషలో చెప్పుకుందాం, కోటి విద్యలు పట్టు కోసం. 22 సంవత్సరాలు బతికిన బతుకు ఈ పట్టు కోసమా? మట్టిలో పెట్టి ఈ పట్టు కోసం నేను చదివింది 22 years. మళ్ళా బతికే బతుకంతా కూడా ఈ శరీరం కోసమే. ఎప్పుడే నువ్వు దేవుని కోసం బతికేదని నాకు అనిపించింది. అప్పుడు నేను ఫుల్ టైం సేవకు వచ్చాను. ఫుల్ టైం సేవ. తన కోసం బతికే బతుకు అది ఒక బతికేనా? ఏం తన కోసం బతికేది ఏమో తెలుసా? ఇది ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఎందుకోసం? మనిషి కోసం. ఫ్యాన్ ఎవరు చేశాడు? మనిషి చేశాడు. ఎవరి కోసం? మనిషి కోసం. ఈ మొబైల్ ఎవరు చేశాడు? మనిషి చేశాడు. ఎవరి కోసం? మనిషి కోసం. నిన్నెవరు చేశాడు? ఎందుకోసం? దేవుని కోసం కాదు, నా కోసం, నా కుటుంబం కోసం, నా ఇల్లు కోసం, నా బ్రతుకు కోసం, నా ఉద్యోగం కోసం, చచ్చేంత వరకు నరకం కోసం. నువ్వు నిజంగా
దేవుని కోసం అయితే ఒక్క వచనం చదివి నేను ముగిచ్చేస్తాను. 5 పాయింట్లు చెప్పాలి కదా, చెప్పేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. నిశ్చయత, ఇది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ఆప్షన్ కాదు, ఇది కంపల్సరీ. ఇప్పుడు చెప్పండి, బతికే బతుకు తమ కొరకు బతికే వాళ్ళు ఎవరు తెలుసా? తన కొరకే బతికేది ఒకటే ఉంటుంది. ఎక్కడ బురద ఉంటే అక్కడ పొలాడుతుంది, ఎక్కడ గలీజు ఉంటే అక్కడ తింటా ఉంటుంది, నల్లగా ఉంటుంది, గుర్ర అని తిరుగుతూ ఉంటుంది, తల పైకి ఎత్తదు. ఆకాశం అంతా అసలు తన జీవితంలో పోదంట. సంతలోకి దాన్ని చంపడానికి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు కూడా తల సైడ్కి పెడతారంట. మళ్ళా వాళ్ళు కట్టేసి పైకి లేపితే అప్పుడు చూస్తారంట, అయ్యో ఆకాశం ఉందా అని. ఏ జంతువు తెలుసా? నేను అనట్లేదు, మీరే అంటున్నారు. తన కోసం బతికే వాళ్ళు వాళ్ళే. తన కోసం బతికే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళే. వీళ్ళకి ఆ విషయం తెలిసింది, నా యేసయ్య కోసం నేను బతకాలా, నా యేసయ్య కోసం నేను సువార్త ప్రకటించాలా. ఇప్పుడు క్రిస్మస్ సందడి బాగుంది కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన. అది తప్పు, అలా పాడకూడదు, అలా చదవకూడదు. బైబిల్ వాక్యం అట్లా కాదు. ఎట్లా అంటే ఇలా చదువుకోవాలి. ఇదిగో డిసెంబర్ 25వ తారీఖున క్రైస్తవులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. అవునా కదా? బైబిల్ వాక్యాన్ని మార్చిపడేశారు. నువ్వు నిజంగా డిసెంబర్ 25వ తారీఖున ఆత్మలను తీసుకొస్తే, నూతన ఆత్మలకు నువ్వు బాప్తిసం ఇప్పిస్తే, నువ్వు నిజమైన క్రిస్మస్ చేసినట్లు. లేకుంటే నువ్వు క్రిస్మస్ చేసినట్లు కాదా? ఈరోజు తీర్మానం తీసుకోవాలా, నేను సువార్త ప్రకటిస్తాను. ఒకటి విశ్వాసం. వాళ్ళు విశ్వాసం ఎక్కువ ఉంది, నీలో నాలో విశ్వాసం ఉన్నావు. నా దేవుడు నా ప్రాంతాన్ని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, పైనున్న వాటిని వెతికితే అన్ని దేవుడు నాకు ఇస్తాడు అనే ఆశ, కోరిక, తపన నీలో నాలో ఉండాలి. ఇది ఒకటి. రెండవది ఇదేమి ఏం చెప్పాను? చూపుడు. వాళ్ళ విశ్వాసం చూసి దేవుడు ఆ పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. అవునా కదా? ఇది చూపుడు వేలు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించడం అంటే మన ప్రేమలు భలే ఉంటాయి కదా. ఏం ప్రేమ అది? లోకంలో ఉండే ప్రేమ ఏం ప్రేమ తెలుసా? అంటే ప్రేమించాను, మా అంటే మర్చిపోయాను, ఇది ప్రేమ. అయితే యేసయ్య ప్రేమ ఏమో తెలుసా? అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది యేసయ్య ప్రేమ. కల్వారి శిలువలో మన కొరకు రక్తం కాల్చిన ఆ మహోన్నతమైన ప్రేమ. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఏ గాబ్రియేల్, ఏ మిఖాయేల్ అని పిలిస్తే ఆయనకు పరిచర్య చేయడానికి ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. వాటన్నిటినీ వదిలిపెట్టి పశుల పాకలు కంపు కొట్టే ప్లేసులో, భయంకరమైన స్థలములో మృగాలు చోటిచ్చాయి దేవునికి, మూగజీవులు చోటిచ్చాయి. అలాంటి ప్లేస్లో దేవుడు ఉన్నాడు. నువ్వు పశుల పాకలో అయ్యో పేడ వాసన, ఆ వాసన, ఈ వాసన చేస్తావే, ఈ దేవుడు దిగి వచ్చినా నీకోసం నా కోసం. ఎంత గొప్ప దేవుడైనా నిన్ను నన్ను రక్షించడానికే. ఆ ప్రేమ ఉంటే నా యేసయ్య కోసం నేను చేస్తాను, సువార్త ప్రకటిస్తాను అని నువ్వు పోరాడతావు. భారతదేశంలో సువార్త తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ స్నేహితులు, మిత్రులు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు తెలియక వాళ్ళు పూజలు పునస్కారాలు చేసి అలిచిపోయి ఉన్నారు. నిరీక్షణ లేదు, చచ్చిపోతే ఎక్కడ పోతామో తెలీదు. నీకు నాకు తెలుసా? వాళ్ళు ఎన్నో చేయొచ్చు, కానీ వాళ్ళలో ఉన్న దుఃఖం, మనోవేదన, నిరీక్షణ లేదు. వాళ్ళకి లేదు, దుఃఖంతో నిండిపోయి ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, గొర్రెలు లేని, కాపరులు లేని గొర్రెలు చూసి ఆయన ఏం చేస్తున్నాడు? కనికరపడ్డాడు. ప్రేమలో కనికరం ఉంటుంది. ఒకటి ఏమన్నాను? ఫస్ట్ది ఏమి చెప్పండి గట్టిగా? ఫస్ట్ది విశ్వాసం, వాళ్ళ విశ్వాసం. రెండవది ప్రేమ. ఈ ప్రేమ ఎట్లా వచ్చిందంటే, నాలాంటి వాడైతే ఆ పక్షవాతంతో ఉన్నాడు, రెండవది పాపంతో ఉన్నాడు, పక్షవాతంతో ఉన్నాడు. వీనికి రోగం, వీని పాపం, వీనికి రోగం తగిలింది, చావనీలే అనేవాళ్ళు కదన్నా, అంతే కదా? కానీ వాళ్ళు అనలేదు, తీసుకెళ్దామన్నారు. మూడోది ఏంటిది? ఐక్యత. వాళ్ళ నలుగురికి ఐక్యత ఉంది. మన సంఘాల్లో ఐక్యత లేడం వల్ల దేవుని నామం మహింపరచబడదాం. ఒక్కడు చెప్పాడు, పద తీసుకెళ్దామన్నాడు.
అందరూ మిగిలిన ముగ్గురు బయలుదేరారు. ఒక్కడు ఇక్కడికి తీసుకొద్దామని కొత్త ప్లాన్లు వేస్తే మొత్తం ప్లాన్ అంతా ఏమైపోయేది, సర్వనాశనం అయిపోయేది. కానీ ఆ నలుగురు ఒకే ఐక్యత. యేసు ప్రభు అక్కడ దాకా కష్టపడి కపెర్నహూము దాకా వెళ్ళారు. పైకప్పు ఎక్కలేకపోయారు, యేసుని చేరలేకపోయారు అని బైబిల్లో ఉంది. కానీ వాళ్ళు విడిచిపెట్టలేదా? విశ్వాసం ఫుల్గా ఉంది, దృఢత్వం ఉంది, నిశ్చయిత ఉంది. పైకప్పు విప్పేంత వరకు వదిలిపెట్టలేదు, దేవుడు అద్భుతం చేసేంత వరకు వదిలిపెట్టలేదు. అది మీరు ఆనియన్స్ చూశారు కదా, ఆనియన్స్ కోసినప్పుడు ఏమొస్తుంది? కన్నులో నీళ్ళు వస్తాయి. దాని ఐక్యతను కట్ చేస్తేనే కన్నులో నీళ్ళు వస్తాయి. సంఘంలో దేవుని కార్యాలు ఐక్యతను మనం కట్ చేస్తే మనం దేవుని కన్నులలో మనం కన్నీళ్ళు తీస్తాం. అందుకే సంఘంలో మనమందరూ ఐక్య ఆ పాస్టర్ గారు ఆ కుటుంబానికి ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి మొక్కలు 2 ఎక్స్ట్రా వేస్తాడు, వాళ్ళే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లేదా ఫలానా వ్యక్తులు అని చాలా రకాలుగా చెప్తా ఉంటాం. అవన్నీ వచ్చి పెట్టకూడదు. దేవుని వైపు చూసి ఐక్యతతో దేవుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదేంది చివరిదేమి ఇది పెళ్లి చెయ్య ఉంగరపు వేయి. ఎందుకు ఉంగరం వేస్తారు? పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు కదా, పెళ్ళిగాన వాళ్ళు కూడా వేసుకుంటారు. కానీ దీనికి ప్రాధాన్యత పెళ్ళైన వాళ్ళకి. సరే, పెళ్ళిగాన వాళ్ళకి ఏమని ఉంటుంది తెలుసా? ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు అడగని చెప్తుంది వాళ్ళకి ఎన్ని కష్టాలు. రిస్క్. దీనికి నేను ఇచ్చిన పేరేమంటే రిస్క్ తీసుకోవడం. ఫస్ట్ ఇది విశ్వాసం, రెండవది ప్రేమ, మూడవది ఐక్యత, నాలుగవది తెగింపు, దాన్ని రిస్క్ అంట. చివరిది 5వది ముగింపు, దాన్ని పట్టుదల. యేసు ప్రభు అద్భుతం చేసేంత వరకు విడిచిపెట్టలేదు, ప్రజలందరూ మారేంత వరకు విడిచిపెట్టలేదు. ఒక వాక్యం నాకు చాలా ఇష్టం, అది చదివి ముగిస్తాను. 4వ వచనం 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం చదవండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఎంటుకప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపి. చాలా మంది ఏమంటారు, నాకు సందు దొరికితే సువార్త చేస్తా, సందు దొరికితే అది చేస్తా, ఇది చేస్తా. సందు ఎవడు వేయడు. టైం దొరికితే అది చేస్తా అంటే నీకు టైం ఎక్కడ దొరుకుతుంది? ఒక ఆయన అన్నాడు, అయ్యా యోనా గారు షాప్ కడుపులో పోయి అలా కొట్టుకుంటా ఉన్నాక ప్రార్థన చేసినాడు కదా, అప్పుడు టైం దొరికింది దేవుని చిత్తం ఆలోచించడానికి. ఈ కాలంలో మేము ఈ చేపలు లేవు కదా, ఎలా ఉంటుందంటే, నేను అన్నాను ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయి వెంటిలేటర్ లేకపోయి లబోదిబోని కొట్టుకున్నప్పుడు అప్పుడు ఆలోచిస్తావు దేవుని చిత్తం. అంతవరకు పెట్టుకోకూడదు. సందు మనమే చేసుకోవాలా. సందు ఎవరు చేయరు. దేవుడు అక్కడ ఉన్నాడు, సంధి చేశాడా? చూస్తున్నాడు. సంధి చేశాడా? లేదు. అవకాశాన్ని మనమే కల్పించుకొని ముందుకెళ్ళాలా. దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలా. విలియం కేరీ ఇండియాకి వచ్చాడు, భార్య భర్త ఇద్దరు వచ్చారు. భార్య చాలా క్లిష్టమైన పరిస్థితి. భార్య పిల్లల్ని వేసుకొని 5 మంది పిల్లల్ని వేసుకొని ప్రయాణమై వస్తూ ఉంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని రిజెక్ట్ చేశారు, మీరు ప్రయాణం చేయకూడదని. మళ్ళీ తర్వాత ముడి సరుకులు తీసుకొచ్చే ఆ ఓడలో ఆయన కాలు పట్టుకుని, అయ్యా ఇండియాకు నన్ను దేవుడు పంపిస్తున్నాడు, దయచేసి నాకు ప్రయాణం చేయడానికి సమయం అంటే, ఆ కంపులో ఆ ముడి సరుకుల్లో లోపల భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రయాణం చేసి వచ్చారు. 6 నెలలు ప్రయాణం చేసి కోల్కతా ప్రాంతానికి దిగితే భర్తలు చచ్చిపోతే భార్యలు తీసుకుపోయి అగ్నిలో పడేస్తా ఉంటే హృదయం కదిలిపోయింది. అయ్యో స్త్రీల బతికిదా అని చెప్పి స్త్రీల కొరకు స్కూల్ స్టార్ట్ చేసింది. విలియం కేరీ పురుషుల కొరకు స్కూల్ స్టార్ట్ చేశాడు, చదువునిచ్చారు. అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే కొడుకు సరిగా ఆరోగ్యం లేక వ్యాధితో ఉండి చచ్చిపోతే సమాధి చేయడానికి ఎవరు లేక తానే తన చేతులతో సమాధి చేశాడు. ఈ దృశ్యాన్ని తల్లి చూసి తరుక్కుపోయి పిచ్చిదైపోయి చచ్చిపోయింది. ఈరోజు భారతదేశంలో మహిళా అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్నారంటే కారణం విలియం కేరీ భార్య, విలియం కేరీ యొక్క ప్రాణాలు, వాళ్ళ రక్తం, వాళ్ళ త్యాగం మీ సుఖంలో ఉంది. ఈరోజు నువ్వు సుఖంగా బతుకుతున్నావు అంటే కారణం వాళ్ళ రక్తం, వాళ్ళ త్యాగం మీలో, వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళ ఉసురు పోసుకుని ఉన్నారు. మీరు ఈరోజు ఆనందిస్తున్నాం కదా, వాళ్ళ ఉసురు మీ సుఖంలో ఉంది. ఎఫ్ఎంబి మిషనరీ నార్త్ ఇండియాకి వెళ్ళాడు,
బీహార్ పట్టణానికి వెళ్ళి ఆ పర్వత శ్రేణిలో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు, భాష రాదు, 3 లక్షల మంది జనాంగం ఉన్నారు. వెళ్ళాడు ఆదివాసి మధ్యలో, చూస్తున్నాడు. కొడుకు ఫీవర్ అయిపోయింది. మార్నింగ్ రాత్రి ఫీవర్ వచ్చింది, పగల్లో ఫీవర్ వచ్చింది, మళ్ళా రాత్రిలో ఈయనకు కూడా ఫీవర్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా ఫీవర్లో ఉన్నాడు. పొద్దున్నే వాష్రూమ్ కానీ ఆ బ్యాంబూస్ హౌసెస్ బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్తే బయటకు రావట్లేదు, లోపలికి రావట్లేదు. భార్య లైట్గా వర్షం వస్తూ ఉంది. ఈ విధంగా బయట పోయి చూస్తే కుప్పకూలిపోయి ఉన్నాడు. ఏమండి అని అంటే చచ్చిపోయి ఉన్నాడు. మోయిలాక మోసుకుని లోపలికి తీసుకొచ్చింది, పడుకోబెట్టింది. కొడుకు కూడా ఫీవర్లో ఉన్నాడు కదా అని చెప్పి కొడుకు వైపు చూస్తే కొడుకు కూడా చచ్చిపోయినాడు. 2 శవాల మధ్యలో భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం అలా కుప్పకూలిపోయి సమాధి చేయడానికి పిలుస్తూ ఉంది. వాళ్ళకి భాషలో అర్థం కావట్లేదు. చివరికి ఎలాగో అలాగా సమాధి చేశారు. నిలబడింది. 3 లక్షల మంది ప్రభువులోకి నడిపించింది. ఈరోజు ఆ ప్రాంతంలో 3 లక్షల మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఈరోజు నువ్వు నేను ప్రభు కోసం ఏం చేశాం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సువార్త ప్రకటించడం దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత. అది ఆప్షన్ కాదు, కంపల్సరీ. నువ్వు ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటిస్తావా? నువ్వు ఎలా దేవుని సేవ చేస్తావో, సంఘంలో ఎలా వాడబడతావో అది నీ తీర్మానాన్ని బట్టి ఉంటుంది. పిలుపు దేవుడు అందరికీ ఇచ్చాడు, కానీ తీర్మానం నువ్వు తీసుకోవాలి, కమిట్మెంట్ నువ్వు తీసుకోవాలి. దేవుడు కమిట్మెంట్ చేపియడం, నువ్వు వస్తే ఆయన వాడుకుంటాడు. ఈ 4 ముందుకొచ్చారు, దేవుడు వాడుకున్నాడు. ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని వాడుకోవడం వల్ల ఊరు మారింది. వాళ్ళు ముందుకొచ్చారు, దేవుని కోసం చేయాలని తపంతో ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు, ఆతృతంగా ఉన్నారు. ఈరోజు నిజంగా నువ్వు అలా తీర్మానం తీసుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు, దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. ఈరోజు నువ్వు అలా ఉన్నట్లయితే ప్రభుకు ఒక తీర్మానం తీసుకుందామా? తప్పుడు అపోహలో నువ్వు ఉన్నట్లయితే, తప్పుడు ఆలోచనలు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవా, నీ కనికరం చూపించనైనా, నీకోసం నేను బతుకుతాను ప్రభువా, నీకోసమే నా శేష జీవితం, నీకోసమే నా శాశ్వత జీవితం ప్రభువా, నీకోసం నేను బతుకుతాను. ఇదే నా తీర్మానము. సంఘంలో ప్రతి నెల తండ్రి ఒక్కరికైనా నేను బాప్తిసం ఇప్పిస్తాను. అయినా ప్రతి వారం ఒక్కరినైనా తీసుకొస్తాను ప్రభువా. సంవత్సరానికి 12 నెలలుంటే కనీసం ప్రభువా 12 మందినైనా నేను బాప్తిసం ఇప్పిస్తాను, నూతనమైన వారిని. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చావు నైనా భూలోకానికి. నా కోసం భూలోకములో ఎన్నో శ్రమలు అనుభవించావు నైనా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి సుఖాన్ని అనుభవిస్తున్నామేమో నైనా. వర్షం వస్తే ప్రార్థన లేదు తండ్రి, వ్యాధి వస్తే ప్రార్థన లేదు, సుఖముతో ఉంటూ ఉన్నాము నైనా. దేవాని కనికరం చూపించు, ఇదే నా తీర్మానము. నీకోసం నేను బతుకుతాను, ఇదే నా జీవితము. ఒక తీర్మానం తీసుకో. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడింటే, దేవా ఇదిగో ప్రభువా నీ సన్నిధికి నేను వస్తున్నాను, నేను ఎలాగైనా విస్తారమాయని కోతకు పనివారు కొదువాయని కోతెంతో విస్తారమాయని కోతకు పనివారు కొదువాయని ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా
సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా,